హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈరోజైతే నేను సింపుల్‌గా అయిపోయే టమాటోతో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ టమాటో ఎగ్ కర్రీ చేయడానికి ఒక 8 టమాటాలను ఇలా తీసుకున్నాను. వీటిని ఒకసారి మంచిగా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ టమాటో ఎగ్ కర్రీ చేయడానికి ఇలా ఎర్రగా బాగా పండినటువంటి టమాటాలను తీసుకొని చేస్తున్నట్టయితే టమాటో ఎగ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిగా ఉన్నటువంటి టమాటాలతో చేస్తే కర్రీ అంత టేస్ట్ బాగా రాదండి. నాన్ వెజ్ ప్రియులకు మటన్, చికెన్ లాంటివి ఏవి ఇంట్లో లేనప్పుడు ఈజీగా దొరికే కోడిగుడ్లతో ఈ టమాటో కోడిగుడ్డు కర్రీ చేసుకొని తిన్నామంటే రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువే తినేస్తాము. టమాటాలను ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కడాయిలోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర ఆయిల్లో వేగి కాస్త చిటపటమన్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆనియన్ అయితే ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి ఒక పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని దీనంతా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ అయితే ఇలా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపును వేసుకొని దీన్నంతా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసి కలుపుకోవాలి. టమాటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ టమాటాలు కొంచెం మగ్గే వరకు ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఒక 50% అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారాలు యాడ్ చేద్దాం. కారం మీరు తినే స్పైసీనెస్ బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఉప్పు, కారాలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. టమాటాస్ అయితే మంచిగా ఉడుకుతున్నాయండి. ఇలా ఉడుకుతున్న టైంలో ఫ్లేమ్ని కంపల్సరీ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఒకవేళ ఫ్లేమ్ని పెద్దగా పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి టమాటో ముక్కలు మాత్రమే మిగిలిపోతాయి. అందుకని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఉడకకుండా ఇలా అక్కడక్కడ కనిపించినట్లయితే స్పూన్తో కానీ లేదా ఇలా స్మాషర్తో కానీ నలుపుకుంటూ మగ్గించుకోవాలి. కోడిగుడ్లు ఇష్టపడని వాళ్ళు ఇలా ఉట్టి టమాటా కర్రీ అయినా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. స్మాషర్తో టమాటాస్ని ఇలా నలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉడుకుతున్న టమాటాలోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలాను వేసి కలుపుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న ధనియాల పొడి, గరం మసాలా ఫ్లేవర్స్ టమాటా ముక్కల్లోకి పట్టే విధంగా, అలాగే ఇందులో ఉన్న పచ్చివాసన కూడా పోయేలాగా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ టమాటాస్ అన్నీ మంచిగా మగ్గిపోయాయి. ఈ విధంగా టమాటాస్ అన్నీ మగ్గిపోయిన తర్వాతనే దీంట్లోకి కోడిగుడ్లను కొట్టి వేసుకోవాలి. నేను తీసుకున్న టమాటాలకైతే ఒక 4 గుడ్లు సరిపోతాయి. మీరు వండుకునే దాన్ని బట్టి 5 అయినా 6 అయినా వేసుకోవచ్చు. కోడిగుడ్లను ఇలా కొట్టి పోసుకున్న తర్వాత దీన్ని వెంటనే కదపకుండా ఒక 3 to 4 మినిట్స్ పాటు మూత పెట్టేసి అలా మగ్గించుకోవాలి. గుడ్లు వేసిన వెంటనే కలిపినట్లయితే కర్రీ నీచు వాసన వస్తుంది కాబట్టి కదపకుండా దేనికదే మంచిగా మగ్గే వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఎగ్స్ అయితే దేనికదే మగ్గిపోయి ఈ విధంగా వచ్చాయి. ఇలా ఎగ్స్ మంచిగా కుక్ అయిన తర్వాత మన ఇష్టం అండి, అలాగైనా ఉంచుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగానైనా చేసుకొని కలుపుకోవచ్చు.
అంతేనండి, మనకి టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, రొట్టెలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి టమాటో ఎగ్ కర్రీ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.